వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేనైతే ఈరోజు టెక్కలి వచ్చేసాను. టెక్కలి ఎందుకు వెళ్ళింది మంజుష అని అనుకుంటున్నారు కదా. మన దువ్వాడ మాధురి మ్యామ్ వాళ్ళ ఇంటికైతే నేను విజిట్ చేశాను. అండ్ శ్రీనివాస్ సార్ అండ్ మాధురి గారి హౌస్ ఎలా ఉంటుంది, టెక్కల్లో వాళ్ళ హౌస్ ఎలా ఉంటుంది అనేది మీకు చూపించేస్తాను. నాతో పాటు ఫాలో అయిపోండి. నేనైతే కిచెన్ డైనింగ్ ఏరియాకి వచ్చేసాను అనమాట. కంప్లీట్గా వెళ్ళేది ఓపెన్ కిచెన్. అండ్ ఈ ఓపెన్ కిచెన్ నుంచి మంచిగా ఇక్కడ కావాల్సిన ఐటమ్స్ అన్ని ఇక్కడ పెట్టుకొని హ్యాపీగా ఇక్కడ డైనింగ్ టేబుల్ మీదకి ఇలా షిఫ్ట్ చేసుకోవచ్చు. సో నాకైతే ఇంటీరియర్ చాలా బ్యూటిఫుల్గా అనిపించింది, నాకు చాలా నచ్చింది. అండ్ ఇదిగోండి కిచెన్ చూడండి, మంచిగా ఫ్రిడ్జ్, కిచెన్ చాలా నీట్గా పెట్టుకున్నారనమాట. అండ్ మనం ఫ్రిడ్జ్ టూర్ కూడా చేసేద్దామా? ఫ్రిడ్జ్ టూర్ చేయాలి అంటే ఇక్కడ ఐస్ క్యూబ్స్ ఉన్నాయి, ఎందుకంటే మ్యామ్ బిగ్ బాస్ హౌస్లో ఉన్నారు కాబట్టి ఫ్రిడ్జ్ని కూడా కొంచెం ఎంటీగా ఉంచారు. ఇక్కడ ఓన్లీ వెజిటేబుల్స్ ఉన్నాయి, మిల్క్ అండ్ కొన్ని వెజిటేబుల్స్ ఉన్నాయన్నమాట. కానీ ఇది ఓపెన్ చేస్తే చాలా చల్లగా ఉంది. అండ్ ఇదంతా చాలా నీట్గా చాలా స్పేషియస్గా ఉంచుకున్నారనమాట. స్టవ్ కానీ అండ్ ఎవ్రీథింగ్. అండ్ కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా బాక్సెస్లో కాకుండా ఇలా వేసుకొని పెట్టుకున్నారు. హిమాలయస్ రాక్ సాల్ట్ వాడతారు అనుకుంటా, పింక్ సాల్ట్. అండ్ అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. బట్ కావలసినటువంటి పంచదారలు, గోధుమలు, కావాల్సిన పిండిలు అన్నీ కూడా బాగా స్టోర్ చేసుకున్నారు వీటిల్లో. యాక్చువల్లీ 4 టైప్స్ ఇవి ఉన్నట్టున్నాయి. అంటే ఇంటికి ఎవరు వచ్చినా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా టీకి కాఫీకి కప్స్ అన్నీ మంచిగా ప్లేస్ చేసుకున్నారు ఇందులో. బాగుంది. మనం చాలా స్లోగా తీయాలని అర్థమైంది. మొట్టమొదటి ఎగ్స్ ఉన్నాయి అన్నమాట, ప్రోటీన్. చాలా జాగ్రత్తగా బాగా సర్దుకున్నారు. అండ్ వీటిలో కూడా ఏమున్నాయో మనం చూసేద్దాం. ప్లేట్స్ అన్నీ నీట్గా క్లీన్ చేసి ఇందులో ప్లేస్ చేసుకున్నారు. అండ్ బౌల్స్, మొత్తం సామాన్లన్నీ హైదరాబాద్ తీసుకొచ్చేసారా? అమ్మ బాబాయ్, ఇంత పెద్ద పెద్ద కడాయిలు ఉన్నాయి అంటే మరి ఇంట్లో చాలామంది ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కుకింగ్ కోసం ఇంత పెద్ద పెద్ద బౌల్స్ అన్నీ కూడా ప్లేస్ చేసుకున్నారు. బాగుంది. ఇవన్నీ రెగ్యులర్ వేర్కి సంబంధించిన కారం, ఉప్పు, పసుపు ఏం కావాలో అవి, గ్లాసెస్ కానీ ఎవ్రీథింగ్ కావాల్సినటువంటి నీడ్స్ అన్నీ అందులో పెట్టుకున్నారు. మైక్రో ఓవెన్కి సంబంధించినవన్నీ కూడా ఇందులో ప్లేస్ చేసుకున్నారనమాట. సో ఇక్కడ డైనింగ్ ఏరియాలో, కిచెన్ ఏరియాలో ఇవన్నీ కూడా ఇత్తడికి సంబంధించిన ప్లేట్స్ ఉన్నాయి కదా. సో ఇత్తడి ప్లేట్స్, స్పూన్స్, గరిటెలు అండ్ ఇత్తడి కాఫీ గ్లాసెస్ అండ్ వాటర్ తాగే గ్లాస్, మజ్జిగ తాగే గ్లాస్ అండ్ నెయ్యి పాత్ర, ఇవన్నీ కూడా ఏంటి అని కనుక్కుందాం. హాయ్ పద్మ. హాయ్ అండి. ఇవేంటి ఇవన్నీ? ఇత్తడివన్నిటితో ఏం చేస్తారు? అంటే దాంట్లోనే వంట చేసి మా సార్ అండి. ఓన్లీ సార్ ఒక్కలే తింటారా? సార్ ఒక్కరికే పెడతాం ఇత్తడి దాంట్లో. మేడం సార్ ఇద్దరు తింటారు. సో ఎందులో కుక్ చేస్తారు? అంటే దీంట్లో కుక్ చేస్తాం. దీంట్లో మా సార్కి కజ్జం అలాంటివి ఏమైనా కావాలంటే చేస్తాం. కజ్జం అంటే అదే నువ్వులు బెల్లం వేసి దంచేసి కజ్జం చేస్తాం అన్నట్టు. చేసి మా సార్కి పెడతాం. అంటే మా మేడమే పెడతారు. ఇంకా దీంట్లో ఆవాలు, ధనియాలు అలాంటివి వేసుకుంటాం. ఇంకా దీంట్లో కూర, చారు అలాంటివి ఏవైనా ఉంటే తీసుకుంటాం. దీంట్లో పెరుగు, దీంట్లో రసం అలాంటివి పెడతాం. పెట్టేసి మా సార్కి పెడతాం. లంచ్, డిన్నర్ అన్నీ కూడా ఇత్తడి ప్లేట్లోనే పెడతారు. ఈ ఇత్తడికి ఏమైనా ప్రత్యేకత ఉందా? ఇత్తడిలోనే ఎందుకు తింటారు? అంతే, ఇత్తడి ఇది కంచు ఇత్తడి అన్నట్టు. సార్కి స్టీల్ అలాంటిది నచ్చదు, అందువల్ల కంచు దాంట్లో సార్కి పెడతాం. ఇది నెయ్యి మీరు చెప్పారు కదా ఇందాక. సార్కి పప్పు అలాంటివి ఏమైనా వండేటప్పుడు నెయ్యి దాంట్లో వేసి మా మేడం పెడతారు. ఆవు నెయ్యి తెస్తారు. ఆవు నెయ్యి తెచ్చి మా సార్కి ఆవు నెయ్యితో ఫుడ్ పెడతారు. సూపర్. కానీ చాలా బాగున్నాయి కదా. బాగున్నాయి. ఎక్సలెంట్. థ్యాంక్ యూ పద్మ. సో చూసారు కదా, ఇత్తడికి సంబంధించిన వాటిల్లోనే కుకింగ్ ఉంటుంది. అండ్ ఈవెన్ మ్యామ్ కానీ సార్ కానీ ఇందులోనే ఫుడ్ కూడా తింటారంట. సో బాగుంది. ఇత్తడి అంటే ఇత్తడిలో కూడా కొన్ని ఇత్తళ్ళు ఉంటాయని నాకు ఇప్పుడే అర్థమైంది. సో ఇవి మిస్ అయ్యాను. ఈ గ్లాసెస్ ఏంటి అంటే ఆ గ్లాసెస్ మామూలుగా తెచ్చారు, ఫేర్గా బాగున్నాయి అని, ఇంకా అవి అలా ఉంచుకున్నాం అన్నట్టు. ఇందులో సార్ వాటర్ తాగుతారు, ఇందులో చాయ్ తాగుతారు. ఓకే, ఇందులో వాటర్ తాగుతారు, ఇందులో చాయ్ ఇస్తాం సార్కి. ఓకే. సో దువ్వాడ శ్రీనివాస్ సార్ రెగ్యులర్గా వాటర్ తాగే గ్లాస్ అండ్ కాఫీ ఇదనమాట. అండ్ ప్లేట్లో అక్కడ ఆ ప్లేట్లో ఫుడ్ తింటారు. అండ్ ఈ ఇత్తడికి సంబంధించిన వాటిల్లోని
ప్రాపర్గా కుక్ చేసి అందులోనే తినడం అనేది జరుగుతుంది. అంటే ఇత్తడిలో ఫుడ్ తినడం వల్ల ఏమైనా ప్రయోజనాలు ఉంటాయా? హెల్త్కి బాగుంటుందని. హెల్త్ బాగుంటుందని అలా చేస్తారు. సో ఇదంతా కూడా దేవుడి గది చూసారు కదా, అండ్ చాలా బాగా పెట్టారు. డైలీ మీరు పూజ చేస్తారా? డైలీ అంటే మా మేడం వస్తే కంటిన్యూ పూజ చేస్తారు. మా మేడం లేనప్పుడు ఎప్పుడైనా మేము దీపం పెడతాం. మీరు దీపం పెడతారు? మా మేడం ఉంటే డైలీ మా మేడమే దీపం పెడతారు. సూపర్ బాగుంది. దేవుడి గది కూడా చాలా విశాలంగా చాలా పీస్గా ఉందన్నమాట. అండ్ ఇదంతా కూడా డైనింగ్ టేబుల్, ఇలాంటి కంటైనర్స్ అన్నీ కూడా చాలా ప్రాపర్గా దాచుకున్నారు. అండ్ అంటే ఇవన్నీ పిండి వంటలు చేసే టైంలో పెట్టుకుంటారా? అంటే దేంట్లో అవి తీసుకుంటాం అన్నట్టు. మా మేడం ఒకసారి అన్ని ఐటమ్స్ తీసుకొస్తారు, తీసుకొచ్చాక అన్నిట్లో సర్దుకొని దాచిపెట్టుకుంటాం. అన్ని స్టోర్ చేస్తే దాచిపెట్టుకుంటాం. సో ఇవన్నిటిలో కూడా సేమ్ మిగిలిన వార్డ్రోబ్స్లో కూడా సేమ్ అలానే అన్ని దాచిపెట్టుకున్నారనమాట. తెచ్చుకున్నటువంటి పప్పులు అన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా. అండ్ ఇక్కడికి వచ్చేసేటప్పటికి హ్యాండ్ వాష్ ఏరియా ఇక్కడ ఉంది. అండ్ కంప్లీట్గా ఇలా వచ్చిన తర్వాత ఇంకొక బెడ్రూమ్ కూడా ఉంది. అంటే మ్యామ్కి సంబంధించిన డ్రెస్సింగ్ ఏరియా అండ్ అలానే బెడ్రూమ్ అండ్ అన్నీ కూడా. సో ఇది కూడా నాకు తెలిసి డ్రెస్సెస్ అన్నీ కూడా, సారీస్ అన్నీ కూడా చాలా ప్రాపర్గా భలే పెట్టుకున్నారు చూడండి. మ్యామ్ యొక్క సారీ కలెక్షన్ అంతా కూడా ఇక్కడ ఉంది. జస్ట్ ఒక్కసారి ఇలా వచ్చేసేయండి, చూపించేస్తాను. ఇవన్నీ కూడా కంప్లీట్గా సారీ కలెక్షన్ అనమాట. సారీ కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంది. అండ్ నెంబర్ ఆఫ్ సారీస్ ఉన్నాయి. అసలు ఒక స్టోర్ ఈ సారీస్తోనే ఇంకొక స్టోర్ పెట్టచ్చు అనుకుంటాను మేడం కదా. ఇంకా ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళిపోయారు చాలా. ఇవే ఇంకా అంటే ఇచ్చేసారు మేడం. ఒకసారి కట్టే చీర ఇంకొకసారి కట్టరు, ఇంకా అట్లా అందరికి ఇచ్చేసారు చాలా వరకు. ఓన్లీ వన్ టైం అవన్నీ తీసున్నాయో అవన్నీ కూడా ఇచ్చేసినవి. ఇవన్నీ అయితే హ్యాంగర్స్ తీసి ఉన్నాయో, ఎన్ని హ్యాంగర్స్ ఇస్తారు అన్ని హ్యాంగర్స్ యొక్క సారీస్ కూడా ఇచ్చేసారంట. ఎందుకని అలా ఇచ్చేసారు? అంటే మా మేడం ఒకసారి కట్టేది ఇంకొకసారి కట్టరు కదా, అందుకోసం. ఏ సారీ అయినా అంతేనా? ఏదైనా అంతే. సో ఈ సారీస్ అన్ని కూడా ఇంకా కట్టినవా కట్టలేనివా? అంటే కొన్ని ఇందులో కట్టనివి కూడా ఉన్నాయి, పట్టు చీరలు. ఓకే. కొన్ని. సో ఎక్కువగా పట్టు చీరలు కడుతూ ఉంటారా? నేను హైదరాబాద్లో చూసాను, నెంబర్ ఆఫ్ సారీ కలెక్షన్ చూసాను. అండ్ ఇక్కడ టెక్కల్లో కూడా నెంబర్ ఆఫ్ సారీ కలెక్షన్ అయితే ఉంది. మన శ్రీనివాస్ సార్ చైర్ అనమాట. ఐ థింక్ ఇది కంప్లీట్గా టేక్ వుడ్తో చేస్తున్నట్టున్నారు. సార్కి హైదరాబాద్లో కూడా ఇలాంటి వాల్ చైర్ ఒకటి ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా ఫేవరెట్ చైర్. అండ్ ఫోటో కూడా మాధవి మ్యామ్ అండ్ సార్ది చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ సింపుల్గా ఉందన్నమాట. నాకు తెలిసి ఇక్కడ ఏవైనా ఇంపార్టెంట్ థింగ్స్ వచ్చేటప్పుడు, ఎప్పుడైనా టెక్కలు వచ్చేటప్పుడు నీట్గా ప్లేస్ చేసుకోవడానికి ఇది ఒక, అంటే ప్లేస్ అనేది కాదు, బెడ్రూమ్లో ఇలా చాలా సింపుల్గా ఉంది. ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి కూర్చోవాలన్నా కూడా ఇప్పుడు హ్యాపీగా కూర్చోవచ్చు. పడుకోవాలనుకునేటప్పుడు పడుకోవడానికి బెడ్ అండ్ మంచిగా ఉందన్నమాట. అండ్ దానికి ఆపోజిట్లో ఇంకొక వార్డ్రోబ్ ఉంది. ఆ వార్డ్రోబ్లో మొత్తం సారీస్ అండ్ సార్ డ్రెస్సెస్ ఉన్నాయన్నమాట. ఇది మన టెక్కల్లో మాధురి మ్యామ్ అండ్ శ్రీనివాస్ సార్ వల్ల హోమ్ టూర్. సో కింద అంతా కూడా ఆఫీస్కి సంబంధించిన కన్స్ట్రక్షన్ రన్నింగ్లో ఉంది కాబట్టి మేము కింద చూపించట్లేదు. బట్ కింద కూడా స్టాఫ్ అందరికీ కూడా కింద రూమ్స్ కానీ అండ్ ఆఫీస్కి రిలేటెడ్గా ఆఫీసెస్ రూమ్స్ కానీ అండర్ కన్స్ట్రక్షన్లో ఉందన్నమాట. హాయ్ మాధురి మ్యామ్. హాయ్, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. ఆల్వేస్ గుడ్. ఓకే. అంటే కోపంతోనా ప్రేమతోనా? కోపంతో ఎందుకు? అందరూ చిన్నోళ్ళే కదా, నాకంటే అందరికీ ప్రేమతోనే. మేము బర్నీ సార్ కూడా ఎవరో ఇద్దరు, బర్నీ గారు, మిగతా అందరూ నాకంటే చిన్నవాళ్ళే కదా ఏజ్ లో. ఎస్. సో అందరినీ ప్రేమతోనే. అయితే నేను ఒక్కొక్క కంటెస్టెంట్ గురించి అడుగుతాను. ఒక్కొక్క కంటెస్టెంట్ గురించి మీ ఒపీనియన్స్ షేర్ చేసుకోవాలి. ఫస్ట్ ఇమాన్యుయల్ గురించి ఏం చెప్తారు? ఇమాన్యుయల్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు తను చాలా జెన్యున్ గా ఉన్నాడు. తను చాలా జెన్యున్ గా ఆడుతున్నాడు, చాలా ఫన్ క్రియేట్ చేస్తున్నాడు, అందరినీ చాలా హ్యాపీగా ఉంచుతున్నాడు, హౌస్ అంతా ఎప్పుడు ఎంటర్టైన్ చేస్తున్నాడు. హీఈస్ గుడ్ కంప్లీట్లీ. సూపర్. సో మీకు తనలో ఫేవరెట్ ఏంటి ఇమాన్యుయల్లో? అండ్ తన హ్యూమర్ నాకు బాగా ఇష్టం. హ్యూమర్ బాగా ఇష్టం. ఓకే. ఇప్పుడు సర్ప్రైజ్గా మీరు ఏమైనా ఇమాన్యుయల్కి చెప్పాలి అనుకుంటే ఏం చెప్తారు హౌస్ లోపలికి వెళ్ళాక? సర్ప్రైజ్గా ఎవరికి ఏం చెప్పాలనుకోవట్లేదు, ఎవరిని డిస్టర్బ్ చేయాలనుకోవట్లేదు. ఎవరిని డిస్టర్బ్ చేయాలి? నాట్ ఎట్ ఆల్. అసలు ఇక్కడ జరుగుతుంది కూడా మనం చెప్పకూడదు, వాళ్ళకి, వాళ్ళు డిస్టర్బ్ అవుతారు కదా. ఎవరికేం వాళ్ళని ఆడినాయండి, చూద్దాం అంతే అంటారు. ఓకే. సో సంజన గారికి ఏం చెప్తారు? సంజన గారు కూడా బాగా ఫన్ క్రియేట్ చేస్తున్నారు, క్రేజీగా ఉన్నారు, అల్లరి చేస్తున్నారు, బాగుంది చూడటానికి. ఓకే. అంటే ఫస్ట్ ఒక 3 weeks ఫస్ట్
ఫస్ట్ వీక్ లో గుడ్డు దొంగతనం చేసి రిమైనింగ్ 2 weeks వరకు దాన్నే దాన్నే తిప్పించారు కదా. తిప్పించారు. మీరు మేడం దాంట్లో ఏమైనా ఒక కూల్ డ్రింక్ నో గుడ్డునో మీరు ఏమైనా దొంగతనం చేస్తారు? లేదురా, అలాంటివి నాకు అసలు రావు. రాదు. సో సంజన గారిలో ఇవి నచ్చాయి మీకు. భరణి గారు భరణి గారు కొంచెం ఇంకా మాస్క్ ఉందనిపిస్తోంది, కొంచెం తెలివిగా ఆడుతున్నారు. ఎందుకంటే ఓపెనింగ్ రోజు మనకి నాగ్ సార్కి డాలర్ లోపలికి కావాలంటే మీరు హౌస్లోకి రాకూడదంటే హౌస్ నుంచి వెళ్ళిపోతాను కానీ డాలర్ చాలా ముఖ్యం అని చెప్పి అదే సంజనాని హౌస్ నుంచి పంపించి మళ్ళీ అదే సంజన కోసం ఈ డాలర్ ఇవ్వడం అనేది అది ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదు, నేను కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. సో అది మీకు నచ్చలేదు? నాకు నచ్చలేదు. ఓకే. నిజంగా అంత ఇంపార్టెంట్ అయితే ఇప్పుడు అక్కడ గేమ్ ఆడడానికి వెళ్ళాము, ఎవరి మీద ఇక్కడ మనకి సింపతి కట్స్ అనేవి ఉండకూడదు. ఎందుకంటే వీక్ ఎవరో ఒకరు వెళ్తూ ఉంటేనే కదా మనం టాప్లోకి వస్తాం, అందరూ ఉండడం అనేది హౌస్లో జరగదు. ట్రూ. సో ఇప్పుడు మీకు ఎంత ఇష్టమైన డాలర్ని బిగ్ బాస్లో కూడా వెళ్ళకుండా ఉందాం అనుకునేటప్పుడు సంజన కోసం వదులుకోవాల్సిన అవసరం ఏముంది? సంజనాని మీరే కదా నామినేట్ చేసి పంపించారు. సో అక్కడ మళ్ళీ ఇవ్వాల్సిన అవసరం ఏముందని నాకైతే అనిపించింది. ఓకే. తనుజ గారు స్వీట్గా క్యూట్గా ఉన్నారు, ఇంకా సరిగ్గా గేమ్ ఆడట్లేదు అనిపిస్తోంది. ఓకే. రీతు కూడా అంతే, ఓకే. తెలివిగా ఆడుతున్నాను అనుకుంటుంది కానీ అందరికీ తెలిసిపోతుంది. శ్రీజ తనకేం తెలియట్లేదమ్మా పాపం, ఏది పడితే అది మాట్లాడేస్తుంది. అసలు తనకి ఇంకా చిన్నతనంతో ఏం తెలియట్లేదు, స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటుంది, ఓపెన్గా ఉంటుంది, ఇంకా చిన్నపిల్ల కదా. ఇప్పుడు మాధురి మ్యామ్కి బాత్రూమ్స్ క్లీన్ చేయాలి లేకపోతే గిన్నెలు వాష్ చేయాలి అనే టాస్క్ ఇచ్చిన వర్క్ ఇచ్చిన అప్పుడు మీరు ఏం చేస్తారు? టు బి ఫ్రాంక్ నాకైతే పనులు అసలు రావు, కుకింగ్ ఒకటే వచ్చు. కుకింగ్ నేను ఏదైనా ఎంతమందికైనా వండి పెడతాను, రిమైనింగ్ అయితే అస్సలు నాకు వర్క్ రాదు. ఇంట్లో కంప్లీట్గా 10 to 20 members మన వాళ్ళు ఉంటారు, పని చేస్తారు, అస్సలు రాదు, చిన్నప్పటి నుంచి అలవాట్లేదు. కానీ మరి మనం వెళ్ళాలనుకునేటప్పుడు కోరిండి వెళ్తున్నప్పుడు టాస్క్ అనేటప్పుడు ఇంకా ఖచ్చితంగా తప్పదు, చేయాల్సి వచ్చినప్పుడు మరి చేయాలి, కాంప్రమైజ్ చేస్తారు. ఓకే. మీరు కుకింగ్ చాలా మంచిగా బాగా చేస్తారు, ఆ విషయం మాకు తెలుసు, చాలా వ్లాగ్స్లో చూసాం కాబట్టి. సో మీరు ఫస్ట్ కుకింగ్ ఆపర్చునిటీ వస్తే హౌస్ మేట్స్ అందరికీ మీరు ఏం చేస్తారు? బిర్యానీ, చికెన్ ఇస్తే బిగ్ బాస్. ఓకే. నాకు కూడా ఇష్టం కాబట్టి బిగ్ బాస్ చికెన్ ఇస్తే చికెన్ బిర్యానీ చేసి పెడతాం. మ్యామ్ మీరు ముందే చికెన్ అంటే ఇష్టం అంటున్నారు, అసలు ఏదైతే ఇష్టం? మీకు విషయం తెలుసా, నాకు అన్ని ఇష్టమే కానీ నేను అన్ని ఏవి లేకుండా ఉండగలను, అన్ని ఉంటూ కూడా లైఫ్ లీడ్ చేయగలను, ఎటువంటి సిచ్యువేషన్ లో కూడా నేను లైఫ్ లీడ్ చేయగలను అనమాట. సూపర్. అదైతే చాలా మంచిగా చేసేయచ్చు. అసలు స్వీట్ లేకుండా నేను ఉండలేను అసలు, తెలుసా? నా మోస్ట్ వీక్నెస్ ఏంటంటే స్వీట్. చాలా అసలు స్వీట్ తినందే నాకు అసలు ఆ రోజు డే కూడా గడవదు అనిపించినంత హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అయిపోతూ ఉంటాయి. స్వీట్ అంటే అంత ఇష్టం, క్రేవింగ్, చాలా క్రేవింగ్స్ స్వీట్. సో మరి అలాంటి స్వీట్ కూడా బిగ్ బాస్ లో నాకు ఇస్తారో లేదో కూడా తెలియదు. మీ ఫేవరెట్ స్వీట్ ఏంటి మా? అన్ని స్వీట్స్ ఇష్టమే, కాజా ఇష్టం బాగా ఎక్కువ, గులాబ్ జామ్ ఇష్టం, జిలేబీ ఇష్టం, అన్ని స్వీట్స్ తింటాను. అన్ని స్వీట్స్ తింటాను. అయ్యో ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లోకి ఆ స్వీట్ ఇచ్చి ఏం టాస్క్ పెడతారో. స్వీట్ అసలు మై మోస్ట్ ఫేవరెట్. అంతే. ఇన్ కేస్ ఆ స్వీట్ పెట్టి బాబు ఈ వీక్ నామినేట్ చేస్తున్నాము, మీకు స్వీట్ కావాలా, మీరు వెళ్ళిపోతారా అంటే ఏం చేస్తారు? అలా ఎందుకు ఉంటాను, హౌస్ లోనే ఉంటాను, వెళ్ళింది గెలవడానికే కదా, మధ్యలో వచ్చేయడానికి కాంప్రమైజ్ చేస్తారు ఖచ్చితంగా. అయితే నేను గెలవడానికి కోసం ఏదైనా కాంప్రమైజ్ చేస్తా అంతే. అన్ని హౌస్ మేట్స్ గురించి చెప్పేశారు కదా, మెయిన్ పెద్ద గెస్ట్లు ఇద్దరు ఉన్నారు. ఎవరో ఇద్దరు మెయిన్ ఉన్నారు మ్యామ్, గెస్ట్ చేయండి ఎవరి గురించి. ఫస్ట్ బిగ్ బాస్ నాకు వాయిస్ అంటే చాలా ఇష్టం. వాయిస్ అంటే మ్యామ్ ఒకవేళ మైక్ సెట్ చేసుకోకపోయినా మీకు ఏదైనా పనిష్మెంట్ ఇచ్చినా మాధురి తక్షణమే మైక్ని మాధురి తక్షణమే మీరు మైక్ ని ధరించండి. బిగ్ బాస్ వాయిస్ లో మీకు ఓటింగ్ గురించి ఏం చెప్తారు? బిగ్ బాస్ వాయిస్ లోనా, చూస్తున్న ప్రేక్షకులందరూ మాధురికే వచ్చేయండి, ఇంకెవరికి వచ్చేయకండి. ఇది బిగ్ బాస్ నిర్ణయం, బిగ్ బాస్ నిర్ణయం, ఆదేశం, ఇది ఫైనల్. ఓకే. సో ఖచ్చితంగా మన వాళ్ళందరూ అమ్ము అని వేసేస్తుంటారు. నాగ్ సార్ గురించి ఏం చెప్తారు? నాగ్ సార్ అంటే మాకు చాలా ఇష్టం, శ్రీనివాస్ గారికి ఇంకా చాలా ఇష్టం. అసలు శ్రీనివాస్ గారు నాగ్ సార్ని మెయింటెనెన్స్లో అతన్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటారు. అంటే అంత ఫిట్గా ఉండాలి అదే ఏజ్లో, ఎంత అసలు డిసిప్లైన్ కానీ, తను అసలు ఎంత బాగా మాట్లాడతారు, తన లాంగ్వేజ్ కానీ
తన భాష అంటే మాకు ఎంత ఇష్టం అంటే ప్రతి వర్డ్ తను ఇప్పుడు హౌస్లో ఏదైనా తప్పు చేస్తే వాళ్ళని ఎంత స్వీట్గా వార్న్ చేస్తారు, ఎంత స్వీట్గా దండిస్తారు. నాకు సార్ సూపర్. మీకు చాలా ఫేవరెట్. శ్రీన్ గారు అసలు బిగ్ బాస్లో 2 days చూస్తారు, ఓన్లీ సాటర్డే సండే నాకు సార్ కోసం. మీరు కూడా అంతే కదా? నేను కూడా అంతే. మ్యామ్ యాక్చువల్లీ లాస్ట్ టైం రిజెక్ట్ చేశారు బికాస్ ఆఫ్ సార్కి కేర్ ఉండాలి, ఫుడ్ టైంకి ఉండాలి, తిన్నారు. యాక్చువల్గా ఎందుకు రిజెక్ట్ చేస్తున్నానంటే ఇప్పుడు నా పిల్లలు ఉన్నారు, నా పిల్లలు చూసుకోవడానికి మా మదర్ ఫాదర్ ఉన్నారు. పాప అతను చూసుకోవడానికి నేను తప్ప ఎవరూ లేరు. అయ్యో. సో దట్స్ వై రిజెక్టెడ్. కానీ అతను నాకు కొంచెం ఇంట్రెస్ట్ ఉందని గమనించి పాపం తను నాకు చాలా సపోర్ట్ చేసి తనే పంపిస్తున్నారు. పర్లేదు నేను ఉండగలను, నువ్వు వెళ్ళిరా, గెలిచిరా, నేను సపోర్ట్ చేస్తాను, నేను ఉన్నాను అని చెప్పి ధైర్యాన్ని ఇచ్చి పంపిస్తున్నారు. అంతే. సూపర్. మీకు అంటే ఈ విషయాలన్నీ తెలిసిన తర్వాత, ఈ ఆపర్చునిటీ వచ్చిన తర్వాత సార్ మీకు చెప్పిన జాగ్రత్తలు ఏంటి? నాకు కూడా ఒకటే చెప్పారు, భాష ముఖ్యం, ఎప్పుడు కూడా ఎవరిని కూడా అగౌరవపరచకూడదు, ఎప్పుడు కూడా ఏ విషయంలో కూడా ఎవరిని తక్కువ చేసి మాట్లాడకూడదు. అందరూ మనకి సమానమే, వాళ్ళు ఏ పొజిషన్లోంచి రాని, ఏ పొజిషన్లో ఉండని, అందరూ కూడా మనకి ఈక్వలే. అందరిని ఈక్వల్గా చూసుకోవాలి, అందరినీ ప్రేమగా చూసుకోవాలి. హౌస్లో ఉన్న రోజులు ఎవరితో గొడవలు పెట్టుకోకూడదు, ఎవరితో కాంట్రవర్సీలు పడకూడదు. అసలు మెయిన్ నా వీక్నెస్ కోపం, ఎవరి మీద కోపం ఉండకూడదు, అందరికీ రెస్పెక్ట్ ఇస్తూ మాట్లాడాలని నాకు రోజు చెప్తున్నారు. సో మీరు బిగ్ బాస్ హౌస్కి వెళ్ళిన తర్వాత అంటే ఇక్కడ ఉన్నప్పుడు అంతా డే అంతా చూసేటప్పటికి బిజినెస్ చూసుకుంటారు, సార్ వర్క్స్ చూసుకుంటూ ఉంటారు, ఖాళీ ఉండదు, వర్క్ బిజీ ఉంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అదే బిగ్ బాస్, అవే కంటెస్టెంట్స్, ఫోన్ ఉండదు, ఏం ఉండదు, డే ఏంటో, టైం ఏంటో, లైట్ ఏంటో ఏం తెలీదు. సో అలా ఎలా ఉండగలరు అని మీరు స్ట్రాంగ్గా అసలు మెయిన్ వెళ్తున్న రీజన్ ఒకటి కూడా ఇదే. ఎప్పుడు బిజీ షెడ్యూల్, ఎప్పుడు ఈ ఫోన్స్, బిజినెస్, ఇదే ప్రపంచం, ఈ పాలిటిక్స్, వీటికన్నిటికీ దూరంగా నాకంటూ నేను ఎలా బ్రతకగలను, ఇవన్నీ లేకుండా నేను ఎలా ఉండగలను, అసలు నన్ను నేను క్వశ్చన్ చేసుకోవాలని ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఉండగలనా లేదా ఈ సిచ్యువేషన్ని. ఎస్. అంటే బిగ్ బాస్ అనేది ప్రతి ఒక్కరు కూడా ఒక ఎజెండాతో వెళ్తారు. మ్యామ్ లాట్ ఆఫ్ పీపుల్, కామనర్స్లో కొన్ని ల్యాక్స్ ఆఫ్ పీపుల్ అప్రోచ్ అయ్యారు. సెలబ్రిటీస్ కూడా ఈ ఆపర్చునిటీ మాకు ఎప్పుడు వస్తుందని చూసే సెలబ్రిటీస్లో కూడా నెంబర్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. సో ఒక ఎజెండా ఉంటుంది వాళ్ళకి. మెయిన్ నా మోటివ్ ఏంటంటే చాలా స్ట్రగుల్స్ మధ్యలో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ మేము ఈ లైఫ్ లీడ్ చేస్తున్నాం. సో అందరికీ నేను శ్రీన్ గారి మధ్యలో ఉన్న బాండింగే నా గురించి తెలుసు. బట్ మాధురి అందరితో ఎలా ఉంటుంది, అసలు మాధురి ఏంటి, మాధురి పబ్లిక్తో ఉంటే ఎలా ఉంటుంది, పీపుల్తో ఉంటే ఎలా ఉంటుంది, అది కూడా జనాలు తెలుసుకోవాలని. అంటే కొంతమంది చేస్తున్న నెగిటివిటీని అది కాదు మాధురి, ఇది. సో ఇది మేము చూస్తాం కదా. ఎందుకంటే ఇప్పుడు హౌస్లో ఉన్నప్పుడు 1 week యాక్ట్ చేయొచ్చు, 2 weeks యాక్ట్ చేయొచ్చు, 3 weeks యాక్ట్ చేయొచ్చు. కానీ అంతకు మించి ఒక దగ్గర మనం ఉన్నప్పుడు అంతకు మించి యాక్ట్ చేయలేము ఎవరు కూడా. మన రియాలిటీ అనేది ఖచ్చితంగా బయటకు వస్తుంది. అందుకే అది రియాలిటీ షో అయింది. ఖచ్చితంగా మన రియాలిటీ అనేది బయటకు వచ్చేస్తాం. సో వాట్ ఈజ్ మాధురి అని ఖచ్చితంగా పబ్లిక్ తెలుసుకుంటారు. కొంత నెగిటివిటీ కూడా పోతుంది. నా మీద ఎవరైనా నెగిటివ్గా ఉంటే ఆ ఒపీనియన్ కూడా మారి వాట్ ఈజ్ మధు అని తెలుస్తుందని మెయిన్ ఎజెండాతో అయితే నేను బిగ్ బాస్కి వెళ్తున్నాను. సూపర్. సో ఒక్కసారి మీ స్టైల్లో ఆడియన్స్ అందరికీ కూడా మీరు చెప్పే ఒక మెసేజ్ ఏంటి? అసలు మాధురి అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మాధురి అంటే ఏం చెప్తారు? అసలు నా పాయింట్ ఆఫ్ వ్యూ కాదు, పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా అందరూ తెలుసుకున్నారు. మాధురి అంటే షీ ఈజ్ వెరీ స్ట్రాంగ్ అని, ఎటువంటి సిచ్యువేషన్స్ అయినా ఫేస్ చేయగలదని, 0కి తెచ్చేసినా సరే మాధురి మళ్ళీ పైకి రాగలదు. ఎంత నెగిటివిటీని ఉంచినా సరే మాధురి పాజిటివిటీని మలుచుకోగలదని అందరూ తెలుసుకున్నారు. సో ఇంకొంచెం ఏమైనా ఉంటే మిగిలి ఉంటే అది కూడా తెలుసుకుంటారు. అది బిగ్ బాస్లో మీరు అందరూ చూస్తారు, నన్ను చూసి మీరే తెలుసుకుంటారు. సూపర్ మ్యామ్, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా మంచిగా ఒక సక్సెస్ జోన్లోకి వచ్చి మీరు ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేశారని నెంబర్ ఆఫ్ ఇంటర్వ్యూస్లో చెప్పారు, ఆ ఇంటర్వ్యూలో చెప్పారు. లాట్ ఆఫ్ స్ట్రగుల్స్ బీయింగ్ ఏ ఉమెన్. అసలు నా సిచ్యువేషన్లో వేరొకరు ఉంటే సూసైడ్ చేసుకుంటారు. అన్ని కామెంట్స్ని భరించాను, అంత నెగిటివిటీని భరించాను, అంత ట్రాల్స్ భరించాను, చాలా నెగిటివిటీ నుంచి ఈరోజు నేను ఈ సిచ్యువేషన్లో ఉన్నాను. దీనికి బిగ్గెస్ట్ అసెట్ కూడా మా శ్రేణి గారి నాకు సపోర్ట్ కానీ, నా పక్క నుండి స్ట్రెంత్ కానీ, ఈరోజు నేను హౌస్లోకి వెళ్తున్నానన్న దానికి కారణం కూడా శ్రేణి గారి. విత్ ఈ సపోర్ట్ ఓన్లీ ఐఎమ్ గోయింగ్. సూపర్. సో అంతే స్ట్రాంగ్గా బిగ్ బాస్ హౌస్లో, ఈ హౌస్లో ఎంత స్ట్రాంగ్గా ఉన్నారో ఆ పెద్ద హౌస్లో కూడా అంతే స్ట్రాంగ్గా ఉంటూ అందరి హార్ట్స్ని ఇలా విన్ అయిపోతూ
థ్యాంక్ యూ సో మచ్. నాకు కూడా నాకు బిజినెస్లో ఎలా సపోర్ట్ చేశారో నా ఈ రిలేషన్షిప్లో కూడా నా నిజాయితీని తెలుసుకొని ఎంత సపోర్ట్ చేశారో బిగ్ బాస్ హౌస్లో కూడా అలాగే 2 రాష్ట్రాల ప్రజలు కూడా నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ బిగ్ బాస్లోకి వెళ్తున్నాం. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ మాధురి, అదే మీకు అందరికీ తెలిసిన మీ దువ్వాడ మాధురి. లైఫ్లో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను, చాలా అప్ అండ్ డౌన్స్ చూశాను, చాలా ట్రోల్స్కి గురయ్యాను, చాలా కామెంట్స్ ఫేస్ చేశాను, చాలా నెగిటివిటీని భరించాను. అన్నీ తట్టుకొని నిలబడ్డాను. దానికి కారణం కూడా మీరే. ఎందుకంటే మీరు ఇచ్చిన సపోర్ట్తోని, మీరు చూపించిన అభిమానాలు, ప్రేమతోనే నేను ఈ స్థాయికి వచ్చాను. మీరు చూపించిన అభిమానంతోనే నేను మంచిగా బిజినెస్ స్టార్ట్ చేశాను. బిజినెస్లో కూడా మీరు చాలా బాగా సపోర్ట్ చేశారు. నన్ను, శ్రీను గారిని, ఇద్దరిని కూడా బాగా ఆదరించారు. మీ కుటుంబ సభ్యుల్లాగా మమ్మల్ని చూసుకున్నారు. మీ ఫ్యామిలీలో ఒక మెంబర్ లాగా నన్ను చూసుకొని నన్ను చాలా బాగా ఆదరించి బిజినెస్ని కూడా చాలా సక్సెస్ఫుల్గా నడిపించి మరిన్ని బ్రాంచెస్ పెట్టేటట్టు మమ్మల్ని ఎంకరేజ్ చేశారు. సో ఇదే సపోర్ట్తో, ఇదే ఆదరణతో నన్ను మీరందరూ బిగ్ బాస్ హౌస్లో కూడా చూడబోతున్నారు. సో అక్కడ కూడా మీరు నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్లాలని నేనైతే మీ అందరినీ కోరుకుంటున్నాను. ఇంతవరకు మీరు మాధురిని ఒక యాంగిల్లోనే చూశారు, ఎప్పుడు శ్రీనివాస్, మాధురి ఈ యాంగిల్లోనే చూశారు. బట్ మాధురి పీపుల్తో ఉంటే ఎలా ఉంటుంది, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్తో ఎలా మింగిల్ అవుతుంది, ఎలా వాళ్ళని చూసుకుంటుంది, ఎలా వాళ్ళని ట్రీట్ చేస్తుంది, ఎలా ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే ఎలా ఫేస్ చేస్తుంది, ఎలా సాల్వ్ చేస్తుంది, ఎలా తట్టుకొని ఇవన్నీ నిలబడుతుంది అనేది కూడా మీరు త్వరలో నన్ను బిగ్ బాస్ హౌస్లో చూసి నన్ను ఆదరించండి, సపోర్ట్ చేయండి, నన్ను ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ మీ మాధురి. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. To iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. మీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.